ముందు కల్తీ నెయ్యి అన్న అంశం మీదన ఎన్డీడీబీ రిపోర్టు మీదన సిఐడితో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు ఆదేశించింది బాబు సర్కార్. అయితే దాని మీదన చంద్రబాబు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్సులు, చంద్రబాబు స్వయంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద సీరియస్గా స్పందించిన సుప్రీంకోర్టు ఏమీ మాట్లాడద్దు, దాని మీద మేము విచారణ చేస్తున్నాం, అలాగే ఆ ఎన్డీడీబీ రిపోర్టుకు సంబంధించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐ నేతృత్వంలో విచారణ ఆదేశిస్తున్నామని ప్రకటించింది. 5 సభ్యుల విచారణ కమిటీ, అందులో 2 సిబిఐ వాళ్ళు, ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార శాఖ, మరొక 2 రాష్ట్ర ప్రభుత్వ సిట్లో ఉన్నటువంటి సభ్యులతో వేశారు. ఆ విచారణ పూర్తయిపోయింది. ఆ విచారణ సందర్భంగా ఇచ్చినటువంటి నివేదికలో వీళ్ళు మళ్ళీ ఎన్డీడీబీతో ఇంకొక దీంతో చేయించారు. అట్లాగే ఇంకొక సంస్థ ద్వారా కూడా కేంద్ర సంస్థల రెండింటితో చర్చ చేయించి పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె లాంటివి ఏమి లేవు, ఆ ఆరోపణలు నిరాధారం. అదే సందర్భంలో అవసరమైనటువంటి ఆవులు లేని డైరీ నుంచి తీసుకుంటున్న మాట వాస్తవం, చిన్నవాటి నుంచి తీసుకుంటున్నటువంటి మాట వాస్తవం, దానికోసం నిబంధనలు సడలించిన మాట వాస్తవం. ఆ సదరు సంస్థల దగ్గర కెమికల్స్ మేము గుర్తించాం అన్నటువంటి విషయాన్ని, కాబట్టి సింథటిక్ నెయ్యి అయ్యి ఉండొచ్చు అన్నటువంటిది ఆ నివేదిక ఇచ్చారు. దాంట్లో భాగంగా నిబంధనలు సడలించినందుకు గాను అప్పటి ఈవో మీద చర్యలు తీసుకోమని సూచించడం, అనిల్ కుమార్ సింఘాల్ మీద అందుకే చర్యలు తీసుకున్నారు. అట్లాగే శ్యామలరావుని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తర్వాతన ఇంకొక 2 అధికారుల మీదనే చర్యలు జరిగింది. ఇప్పుడు ఏదైతే తాజాగా ఈ అంశం మీదన చంద్రబాబు గారు ఏకసభ్య కమిటీ విచారణ చేయబోతున్నారట. ఆ కమిటీ ముందున ఈ నివేదికలన్నీ ఇచ్చి ఏం చర్య తీసుకోవాలని ఆ కమిటీని అడగబోతున్నారట. వాస్తవంగా అయితే సిబిఐ ఛార్జ్షీట్తో క్లోజ్ అయ్యింది, కానీ ఇంకా దాంట్లో కంటిన్యూ ఉంది, ఇంకా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. వైసీపీ హయాంలో కెమికల్స్ లడ్డు తిన్నారు. అప్పుడు లడ్డూని తిన్న భక్తుల్ని దేవుడే కాపాడాడు, లడ్డూలో కల్తీ జరిగినా కూడా దేవుడే కాపాడాడు. వైసీపీ తప్పు చేస్తే మమ్మల్ని క్షమాపణలు చెప్పమంటున్నారు అన్నటువంటి ఆరోపణలు చేయడంతో పాటుగా వైసీపీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదు, అందుకని చెప్పేసి ఏం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఏకసభ్య కమిషన్ వేస్తున్నారన్నారు. సిట్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం తరపున కాదు కదా, అది వేసింది సుప్రీంకోర్టే కదా. ఏం చర్యలు తీసుకోవాలి అది తీసుకుంది కదా, కొంతమంది ఉద్యోగులను అరెస్ట్ చేసింది కదా. అయితే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ద్వారా మరొక అడుగు ముందుకు వేస్తున్నామని చెప్తున్నారు.